హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగు యూట్యూబ్ ఛానల్. బేసిక్ ఈరోజు నేను దిల్ రూబా కిరణ్ అబ్బవర్ యాక్ట్ చేసిన విశ్వకరుణ్ డైరెక్షన్ చేసిన సినిమాతో నేను రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా నా దృష్టిలో ఒక హీరో యాక్షన్ మూవీ చేయాలంటే అందులో ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, డ్యాన్స్లు ఉంటాయి. హీరో ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం. కిరణ్ అబ్బవర్ గారు మీరు ఈ విషయంలో చాలా నేర్చుకోవాలి. ఫిట్నెస్ లేకుండా యాక్షన్ మూవీ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బేసిక్గా దిల్ రూబా అని టైటిల్ ఎందుకు పెట్టాడు? ఒక ప్రీషియస్ అమూల్యమైన ప్రేమ చూపించాలనిగా. ఇందులో ఫస్ట్ హీరోని ఎందుకు వదిలేసి అమెరికా వెళ్ళిపోద్దో తెలియదు. నెక్స్ట్ ఆ లవ్ నుంచి బ్రేకప్ చేసుకొని మళ్ళీ హీరో ఒక ఫ్రెష్ లైఫ్లోకి వెళ్ళటానికి వేరే చోటుకి వెళ్తాడు. అక్కడ ఇంకొక అమ్మాయిని చూసి లవ్లో పడతాడు. ఆ అమ్మాయి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి తన ప్రేమ కోసం ఒక గిఫ్ట్గా ఒక బైక్ ఇస్తుంది. ఆ బైక్ ఇచ్చినప్పుడు విలన్ గడు ఏం చేస్తాడు? ఆ బైక్ని కాల్చి పడేస్తాడు. బైక్ కాల్చినందుకు విలన్స్ని చావుకొట్టేస్తాడు. దానికి పోలీసులు వచ్చి హీరోని అరెస్ట్ చేసినందుకు హీరోయిన్ వెళ్ళి నువ్వెందుకు కొట్టేవాడిని, నువ్వు కొట్టాలని నాకు అవసరం వచ్చింది, మర్యాదగా వాడికి సారీ చెప్పండి. ఇందులో లవ్ ఆడుంది అసలు. హీరో ఎట్టి పరిస్థితుల్లో హీరోయిన్ ఎప్పుడు కూడా హీరో వెంట నిలబడాల. అది కదా ప్రియమైన లవ్ అంటే. నీ ప్రేమకు అడ్డొచ్చేట్టు వాడిని కొట్టినందుకు నువ్వే హీరో మీద రివర్స్ అయితే ఎట్లా? డైరెక్టర్ గారు విశ్వకరణ్ గారు ఎలా ఇటువంటి సీన్లు నచ్చుతాయని మీరు సినిమాలు చేస్తున్నారు నాకు అర్థం కాదు. చెప్పండి. ఈ సినిమా డిజాస్టర్ అయ్యే కామెడీ చెప్పనా, డిజాస్టర్ అయ్యే ఎలిమెంట్ చెప్పనా? హీరో బైక్ కాల్ చేసినందుకు రౌడీ స్టూడెంట్ చావు కొట్టేస్తాడు. దానికి హీరోయిన్ వాడిని నువ్వు ఎందుకు కొట్టావు, నువ్వు కొట్టాలని నాకు అవసరం వచ్చింది, మర్యాదకు నువ్వు వాడికి సారీ అంటది. నేను సారీ చెప్పను అంటాడు. దాంతో నువ్వంటే నాకు ఇష్టం లేదు, బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో హీరో క్యారెక్టర్ ఏమైపోయింది? పాతాళలోకానికి వెళ్ళిపోయింది కదా. అట్ ది సేమ్ టైం హీరోయిన్ ఎబిలిటీ ఏంటి? సీతారాముల మధ్య రాముడు అరణ్యంలోకి తీసుకెళ్ళి సీతని ఎంత ఇబ్బందులు పెట్టినా సీత ఏ రోజు కూడా నా రాముడి పట్ల అభద్రతా భావంతో లేదు, ఇష్టమైన భావంతోనే ఉంది. కానీ ఇందులో హీరోకి సపోర్ట్ చేయకపోక హీరోని వదిలేసి వెళ్ళిపోద్ది. ఇందులో కామెడీ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఏ హీరోయిన్ అయితే హీరోని వదిలేసి వెళ్ళిపోయిందో అదే హీరోయిన్ అమెరికా నుంచి వచ్చి మళ్ళీ వీళ్ళిద్దరిని కలపాలని చూస్తుంది. ఫైనల్గా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు కదా రియలైజ్ అయ్యి అవతల పర్సన్ సారీ చెప్పాలి. ఇందులో కామెడీ ఏంటంటే హీరో ఏ తప్పు చేయడు, తప్పు చేసేదంతా హీరోయినే. ఫైనల్గా హీరో ఏం చేస్తాడు? హీరో తప్పు చేసినట్టుకు వెళ్ళి దానికి హీరోయిన్ అంటే పడుతూ ఉంటాడు. ఎలా లాజిక్ ఇది నాకు అర్థం కాదు. తప్పు చేసిన వాళ్ళు కదా పశ్చాత్తాపడి రియలైజ్ అయ్యి తప్పు అయిపోయింది నన్ను క్షమించని చెప్పి వెంటబడి హీరోకి సారీ చెప్పి హీరోయిన్ రావాలి. దానికి ఆపోజిట్ యాంగిల్లో డైరెక్టర్ వెళ్ళాడు. అందుకు ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. ఇంక దిల్ రూబా ఏముంది ఇక్కడ నాకు అర్థం కాదు. చెప్పండి. బేసిక్గా యాక్షన్ సినిమా అంటేనే హీరో ఫిట్నెస్ పక్కన పెట్టి యాక్షన్ సినిమా ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరండి. తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ యుద్ధండులు ఉన్నారు, యోధులు ఉన్నారు, అమితమైన ఫిట్నెస్ కలిగిన యోధులు. వాళ్ళు యాక్షన్ సినిమాలు చేస్తే చూస్తారు. లేదంటే కొత్త హీరోలు బాడీ లాంగ్వేజ్ పికప్ చేసి ఫిట్నెస్ పెంచి యాక్షన్ సినిమాలు చేయాలి. అలా కాకుండా ఓరికి డేట్స్ ఇచ్చారులే, ఏదో నిర్మాత వచ్చారులే, డైరెక్టర్ వచ్చారులే అని చెప్పి ఓరికి ఏకైకన నిద్రమోకాలు లేచి వెళ్ళిపోయి షూటింగ్ చేస్తే మీకు రికగ్నైజేషన్ ఎలా వస్తుంది? స్టార్డమ్ ఎందుకు వస్తుంది? సినిమా ఎందుకు హిట్ అవుతుంది? చెప్పండి. ఇది తెలుసుకోవాలి, ప్రతి హీరో తెలుసుకోవాలి ఈ విషయం. టోటల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే దిల్ రూబా డిజాస్టర్లమ్మ మొగుడు. ఇదండి. మరో రివ్యూతో మీ ముందుకు వస్తాను. మీ నాగు పర్వతరెడ్డి. బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.